హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకునే రసగుల్లాని మీకు చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నెలో 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి. దీన్ని పొంగొచ్చే వరకు కాసుకోవాలి. అలా పొంగొచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని 2 టేబుల్ స్పూన్ల వెనిగర్లో 2 టేబుల్ స్పూన్ల వాటర్ కలుపుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ తిప్పుకోవాలి. ఇలా తిప్పేటప్పుడు పాలు విరిగి చిన్న చిన్న ముక్కలుగా వస్తుంది. అలా విరిగిన జున్నుని ఫిల్టర్ చేసుకొని 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పోయేటట్టు. గంట తర్వాత ఇలా ఒక ప్లేట్లో వేసుకొని ముద్దగా ఉన్నదాన్ని పొడి పొడిగా నలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా నలుపుకున్న తర్వాత చేతిలో చూపిస్తున్న ఈ అరచేతి భాగం దగ్గర నుంచి బాగా మెదుపుకోవాలి. దగ్గర 7-8 నిమిషాల పాటు ఇలా నలుపుకున్నాక ఈ పిండి మంచి ముద్దగా సాఫ్ట్గా వస్తుంది. మన చపాతీ పిండిలాగా. ఒక కడాయిలో 1.5 కప్పు పంచదార వేసుకొని దాంట్లో 3 కప్పుల నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈలోపు ఇందాక కలిపి పెట్టుకున్న ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఈ ఉండల్ని కాగుతున్న పంచదార పాకంలో వేసి 1/2 గంట సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని గిన్నెలోకి తీసుకుందాము. చూసారు కదా, రసగుల్లాలు ఎంత సింపుల్గా ఉడికి చక్కగా సాఫ్ట్గా ఉబ్బాయి పాకంలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.